నెక్స్ట్ అండి మరొక అవార్డు. మరి ప్రధానంగా తీసుకుంటే ప్రపంచంలో కొన్ని చిన్న అవార్డ్స్ ఉన్నాయి. అందులో ప్రధానంగా తీసుకుంటే ఆంగ్ల రచయితలకు ఇచ్చే చాలా గొప్ప అవార్డు అండి. మరి మ్యాన్ బుకర్ ప్రైజ్. ఈ మ్యాన్ బుకర్ ప్రైజ్ ప్రపంచంలో ఉన్న ఆంగ్ల రచయితలకి ప్రదానం చేసే గొప్ప అవార్డు అండి. అలానే మరొక అవార్డు మరి ఇంటర్నేషనల్ మ్యాన్ బుకర్ ప్రైజ్ అండి. ఈ అవార్డు ప్రధానంగా తీసుకుంటే ఇతర భాషల్లో ఉన్న పుస్తకాలని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసిన వారికి అందిస్తారండి. ఇంటర్నేషనల్ మ్యాన్ బుకర్ ప్రైజ్. మొదటి తీసుకుంటే మ్యాన్ బుకర్ ప్రైజ్. అయితే మనకి 2019 నుంచి మ్యాన్ అనే పదాన్ని రిమూవ్ చేశారండి. ప్రస్తుతం సింపుల్గా బుకర్ ప్రైజ్ అని, సెకండ్ వన్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అని పిలుస్తున్నారు. మరి ఈ ఇంగ్లీష్ పుస్తకాల మీద కూడా కొన్ని మనకి బిట్స్ అడుగుతుంటారు, ఇవి కూడా మనం చూసుకోవాలి. ఫస్ట్ వన్ అందులో తీసుకుంటే మనకి మ్యాన్ బుకర్ ప్రైజ్. మ్యాన్ బుకర్ ప్రైజ్ మరి 2019 నుంచి దీన్ని ఏమని పిలుస్తున్నారంటే బుకర్ ప్రైజ్ అని పిలుస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. బుకర్ ప్రైజ్. గతంలో మ్యాన్ బుకర్ ప్రైజ్, ప్రస్తుతం మాత్రం బుకర్ ప్రైజ్. అయితే ప్రధానంగా తీసుకుంటే అండి ఈ అవార్డుని మనకి 1969లో స్థాపించారండి, 1969 సంవత్సరంలో. ప్రధానంగా తీసుకుంటే ఈ అవార్డుని ఇచ్చే దేశం యునైటెడ్ కింగ్డమ్, ఓకేనా, గ్రేట్ బ్రిటన్, యునైటెడ్ కింగ్డమ్ వారు ఈ అవార్డును అందిస్తారు. అయితే ఈ బుకర్ ప్రైజ్ ప్రధానంగా తీసుకుంటే ఒకప్పుడు కామన్వెల్త్ కంట్రీస్ అంటే బ్రిటిష్ కింద పరిపాలించబడ్డ దేశాలు, గతంలో మన ఇండియాను, పాకిస్తాను, శ్రీలంక, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా బోల్డన్ దేశాలను బ్రిటిష్ వారు పరిపాలించారు. అలా కామన్వెల్త్ దేశాలకు మాత్రమే ఆంగ్ల రచయితలకి అవార్డు అందించేవారు. ఇప్పుడు అలా కాదండి, ప్రపంచంలో ఆయన ఏ దేశానికి చెందిన వ్యక్తి అయినా ఓకేనా, ఏ మూల ఉన్నా ఓకే. మరి ప్రపంచంలో ఉన్న ప్రముఖ ఆంగ్ల రచయితకి ఇచ్చే అవార్డే ఈ బుకర్ ప్రైజ్ అండి. ఓల్డ్ నేమ్ మ్యాన్ బుకర్ ప్రైజ్, న్యూ నేమ్ మరి 2019 నుంచి బుకర్ ప్రైజ్ అని పిలుస్తున్నారు. అయితే ఆయన ఏ దేశానికి చెందిన వ్యక్తి అయినా ఉండొచ్చు, కాకపోతే ఇక్కడ మాత్రం ఆయన పుస్తకం మాత్రం యూకే మరియు ఐర్లాండ్లో ప్రింట్ అయి ఉండాలండి, ఓకేనా. యునైటెడ్ కింగ్డమ్ మరియు ఐర్లాండ్ దేశాల్లో ప్రింట్ అయిన ఆంగ్ల పుస్తకాన్ని ఎవరి ఇయర్ కూడా పరిశీలిస్తారండి. చాలా గొప్ప ఆంగ్ల రచయితలకు ఇచ్చే అవార్డు అండి బుకర్ ప్రైజ్, గుర్తుపెట్టుకోవాలి. మరి అవార్డు ప్రైజ్ మనీ తీసుకుంటే 60,000 పౌండ్స్ అందిస్తారండి, 60,000 పౌండ్స్ అందిస్తారు. మరి బ్రిటన్ కరెన్సీ పౌండ్ ఆర్ స్టెర్లింగ్, బ్రిటన్ కరెన్సీ పౌండ్ ఆర్ స్టెర్లింగ్, ఓకేనా. మరి ప్రధానంగా తీసుకుంటే గతంలో 50,000 పౌండ్స్ అందించేవారు, రీసెంట్గా దీన్ని 60,000 పౌండ్స్కు ఇంక్రీజ్ చేయడం జరిగిందండి. అలా ప్రపంచంలో ఆంగ్ల రచయితలకు ఇచ్చే గొప్ప అవార్డు బుకర్ ప్రైజ్. మరి ప్రధానంగా తీసుకుంటే అండి ఈ అవార్డుని 2021 సంవత్సరంలో ఎవరికి ప్రదానం చేశారు? 2021 డామన్ గాల్గట్. ఈయన ప్రధానంగా తీసుకుంటే సౌత్ ఆఫ్రికా దేశానికి చెందిన గొప్ప ఆంగ్ల రచయిత అండి. ఆయనకి 2021 సంవత్సరానికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఆయన పుస్తకం తీసుకుంటే ఇక్కడ బుక్స్ పేరు చాలా ఇంపార్టెంట్, ద ప్రామిస్, ఓకేనా. ద ప్రామిస్ అనే పుస్తకానికి ఈ డామన్ గాల్గట్ అనే వ్యక్తికి మరి 2021లో ఈ అవార్డు ఇవ్వడం జరిగిందండి, ఓకేనా. 2021 బుకర్ ప్రైజ్ విన్నర్ డామన్ గాల్గట్. అలానే ప్రధానంగా తీసుకుంటే 2022 సంవత్సరం అండి, ప్రధానంగా 2022 సంవత్సరం షహన కరుణ తిలకే. ఈయన ప్రధానంగా తీసుకుంటే శ్రీలంక దేశానికి చెందిన గొప్ప ఆంగ్ల రచయిత. ఈ అవార్డు పొందిన రెండవ శ్రీలంక జాతీయుడండి షహన కరుణ తిలకే. ఆయనకి 2022 సంవత్సరానికి ఈ అవార్డు ప్రకటించడం జరిగింది. ఆయన పుస్తకం తీసుకుంటే ద 7 మూన్స్ ఆఫ్, ఓకేనా, ద 7 మూన్స్ ఆఫ్ మాలీ ఆల్మైడా అనే పుస్తకానికి ఇచ్చారు. ద 7 మూన్స్ ఆఫ్ మాలీ ఆల్మైడా అనే పుస్తకానికి 2022లో షహన కరుణ తిలకే ఈ అవార్డుకి ఎంపికయ్యారండి. ఆ తర్వాత ప్రధానంగా తీసుకుంటే మనకి 2023 సంవత్సరానికి ఈ అవార్డు పొందిన వ్యక్తి అండి మనకి పాల్
పాల్ లించ్ అనే గొప్ప ఆంగ్ల రచయితకి అవార్డు ఇవ్వడం జరిగిందండి. ఈయన ఐర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. ఐర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి అండి. ఆయన రచన తీసుకుంటే ప్రాఫెట్ సాంగ్ అంటారు. ప్రాఫెట్ సాంగ్ తెలుగులో తీసుకుంటే దీన్ని ప్రవక్త పాట అని పిలుస్తారండి. ప్రవక్త పాట. 2023 సంవత్సరం మరి బుకర్ ప్రైజ్ విన్నర్ పాల్ లించ్ ఐర్లాండ్ దేశానికి చెందిన గొప్ప ఆంగ్ల రచయిత అండి. ఆయన పుస్తకం తీసుకుంటే ప్రాఫెట్ సాంగ్ తెలుగులో ప్రవక్త పాట అని పిలుస్తారు. అలానే 2024 సంవత్సరం రీసెంట్గా ఈ అవార్డు విన్నర్ తీసుకుంటే ఒక మహిళకు అందించారండి. సమంతా హార్వే అండి. మహిళ యునైటెడ్ కింగ్డమ్ దేశానికి చెందిన వ్యక్తి అండి. రీసెంట్గా 2024 సంవత్సరం బుకర్ ప్రైజ్ విన్నర్ సమంతా హార్వే. ఆమె బుక్ నేమ్ తీసుకుంటే ఆర్బిటల్ అండి. ఓకేనా, ఆర్బిటల్ పుస్తకానికి ఎంపికయ్యారు. ఇక్కడ పుస్తకాల పేర్లు చాలా ఇంపార్టెంట్. ఈ అవార్డు మీద మరి సంవత్సరము మరియు గ్రహీత అలా కాంబినేషన్ అడగచ్చు, లేదా రచయిత పుస్తకం మీద కూడా కాంబినేషన్ మీద బిట్స్ అడుగుతూనే ఉంటారండి. కాబట్టి రచయిత పేరు గుర్తు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన కంట్రీ అలానే ఆయన బుక్ నేమ్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 2024 ఈ అవార్డు విన్నర్ సమంతా హార్వే. అలానే రీసెంట్ ఈ అవార్డు విన్నర్ తీసుకుంటే అండి 2025 సంవత్సరానికి ఈ అవార్డు పొందిన వ్యక్తి డేవిడ్ సలాయ్ అని గమనించాలి. డేవిడ్ సలాయ్. ఈయన కెనడాలో పుట్టి ప్రస్తుతం హంగేరీలో స్థిరపడ్డాడండి. మరి ఈయన్ని కెనడియన్ హంగేరియన్ అని పిలుస్తారు. హంగేరియన్ రీసెంట్ ఈ అవార్డు విన్నర్ అండి డేవిడ్ సలాయ్. ఆయన పుస్తకం తీసుకుంటే ఫ్లెష్ అనే పుస్తకానికి ఎంపికయ్యాడండి. ఓకేనా, ఫ్లెష్ అనే పుస్తకానికి ఎంపికారు. రీసెంట్ ఈ అవార్డు విన్నర్ 2025 సంవత్సరం డేవిడ్ సలాయ్కి ఇవ్వడం జరిగిందండి. అలా ప్రపంచంలో ఆంగ్ల రచయితలకు ఇచ్చే గొప్ప అవార్డు. 2023 విన్నర్ పాల్ లించ్, 2024 సంవత్సరం సమంతా హార్వే మహిళ, 2025 సంవత్సరం ఈ అవార్డు విన్నర్ అండి డేవిడ్ సలాయ్. నెక్స్ట్ అండి ప్రధానంగా తీసుకుంటే ఈ బుకర్ ప్రైజ్ పొందిన భారతీయులు మేజర్గా ఒక 4 ఉన్నారండి. మరి అందులో మనకి మొదటి వ్యక్తి తీసుకుంటే సల్మాన్ రష్దీ అండి. ఓకేనా, 1981లో ఈయన అవార్డు పొందడం జరిగిందండి. 1981 సల్మాన్ రష్దీ. ఆయన పుస్తకం తీసుకుంటే మిడ్ నైట్ చిల్డ్రన్స్ అనే పుస్తకానికి ఎంపికయ్యాడండి. మరి అవార్డు పొందిన బుకర్ ప్రైజ్ పొందిన మరి భారతీయులు మొదటి వ్యక్తి సల్మాన్ రష్దీ. ఇంకా సెకండ్ తీసుకుంటే మనకి అరుంధతి రాయ్ అండి. ఈ అవార్డు పొందిన తొలి మహిళ, మ్యాన్ బుకర్ ప్రైజ్ పొందిన మరి తొలి భారతీయ మహిళ అరుంధతి రాయ్ అండి. ఈమె ప్రధానంగా 1990లో పొందారండి. ఓకేనా, ఆమె పుస్తకం తీసుకుంటే ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకానికి ఎంపికయ్యారు, గుర్తుపెట్టుకోవాలి. ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ఓకేనా, అరుంధతి రాయ్. ఇంకా తర్వాత ఈ అవార్డు పొందిన మరొక మహిళ ఓకేనా కిరణ్ దేశాయ్ అండి. ఈమె మహిళ మరి బుకర్ ప్రైజ్ పొందిన 2వ భారతీయ మహిళ. ఈమె 2006లో ఈ అవార్డు పొందడం జరిగిందండి. ఆమె పుస్తకం తీసుకుంటే ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే పుస్తకానికి ఎంపికయ్యారండి. ఓకేనా, ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ కిరణ్ దేశాయ్. ఓకేనా, అయితే ఇటీవల మనకి 2025 బుకర్ ప్రైజ్ ప్రకటించారు, మీ అందరికీ తెలుసు. 2025 బుకర్ ప్రైజ్ విన్నర్ డేవిడ్ సలాయ్. అయితే ఆ ఫైనల్కి ఒక 6 మంది సెలెక్ట్ అయ్యారండి. 6 మందిలో డేవిడ్ సలాయ్ విన్నర్. 6 మందిలో మరి ఉన్న భారతీయ వ్యక్తి అండి కిరణ్ దేశాయ్. ఈమె కూడా 6 మందిలో ఒక పర్సన్. అయితే ఆమె రాసిన పుస్తకం ఏదంటే ద లోన్లీనెస్ మరి సోనియా అండ్ సన్నీ అనే పుస్తకం ఈమె రాసిందండి. ఇటీవల ప్రకటించిన 2025 సంవత్సరం బుకర్ ప్రైజ్ ఫైనల్కి చేరిన 6 మందిలో మన ఇండియన్ కూడా ఉన్నారండి కిరణ్ దేశాయ్. మరి ఆమె రాసిన పుస్తకం ఏదంటే ద లోన్లీనెస్ సోనియా అండ్ సన్నీ అనే పుస్తకం రాసింది. అయితే ఆమె గతంలో 2006లో మరి ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే పుస్తకానికి అవార్డు పొందడం జరిగింది. మరి ఈ అవార్డు పొందిన మనకి 4వ భారతీయుడు అరవింద్
అరవింద్ ఆడిగా గుర్తెట్టుకోవాలి. 2008లో పొందాడండి. ఆయన పుస్తకం తీసుకుంటే ద వైట్ టైగర్ అనే పుస్తకానికి ఎంపికయ్యాడండి. ద వైట్ టైగర్, అరవింద్ ఆడిగా. అలా బుకర్ ప్రైజ్ పొందిన భారతీయులు అండి మేజర్గా 4 మెంబర్స్. 4వ వ్యక్తి అరవింద్ ఆడిగా 2008లో పొందాడు ద వైట్ టైగర్. ప్రపంచంలో తెల్ల పులులు ఎక్కువగా ఉన్న దేశం కూడా మన ఇండియా అండి. ఓకేనా. మరి ఈ తెల్ల పులులు ఎక్కువగా ఉన్న స్టేటు మధ్యప్రదేశ్. ఈ మధ్య భారతదేశం తెల్ల పులుల కొరకు ఒక ప్రత్యేకమైన వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందండి. అది మధ్యప్రదేశ్లో ఉంటుంది. అయితే సాధారణంగా తీసుకుంటే ఈ బుకర్ ప్రైజ్ పొందిన భారతీయులు ప్రధానంగా 4 అన్నాం. అందులో మనకి 5వ వ్యక్తి కూడా ఉన్నాడండి. ఓకేనా. ఈయన ప్రధానంగా తీసుకుంటే విఎస్ నైపాల్ అని గమనించాలి. ఈయన 1971లోనే పొందాడండి. 1971 విఎస్ నైపాల్. ఆయన పుస్తకం తీసుకుంటే ఇన్ ఏ ఫ్రీ స్టేట్ అనే పుస్తకానికి ఎంపికయ్యారు. అయితే ఇతను ప్రధానంగా తీసుకుంటే మనకి ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో జన్మించారండి. జన్మించి ప్రధానంగా ఈయన బ్రిటన్లో మరి స్థిరపడ్డాడు. బ్రిటన్ పౌరసత్వాన్ని పొందాడండి. అయితే ఈయన ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానంగా దక్షిణ అమెరికా ఖండం. వారి యొక్క పేరెంట్స్ మన భారతీయులని గమనించాలండి. ఓకేనా. మరి విఎస్ నైపాల్ కూడా ఈ అవార్డు పొందిన భారతీయుల్లో ఈయన కూడా ఒకరండి. ఓకేనా. ఈ విఎస్ నైపాల్ గారు 1971లోనే అవార్డు పొందాడు. ఆయన పుస్తకం ఇన్ ఏ ఫ్రీ స్టేట్ అని గమనించాలి. ఓకేనా. మరి భారతరత్న నోబెల్ అవార్డు పొందిన భారతీయులు మనం 9 మంది అనుకున్నాం. అందులో 10వ వ్యక్తి కూడా మనం చదువుకోవచ్చు, విఎస్ నైపాల్ అండి. ఆయనకి 2001లో నోబెల్ శాంతి అవార్డు కూడా ఇవ్వడం జరిగిందండి. 2001లో నోబెల్ శాంతి అవార్డు కూడా రావడం జరిగింది, గుర్తెట్టుకోవాలి. ఓకేనా. విఎస్ నైపాల్. ఈయన సొంత దేశం తీసుకుంటే ట్రినిడాడ్ అండ్ టొబాగో. మరి ఇది దక్షిణ అమెరికా దేశం అండి. ఓకేనా. ఈ దేశం మనకి రాజధాని తీసుకుంటే ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్ అంటారు. ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్ అండి. ఓకేనా. ఈ దేశానికి ప్రస్తుతం ఒక మహిళ అధ్యక్షురాలుగా ఉందండి. మరి ప్రధానంగా తీసుకుంటే క్రిస్టీన్ కంగారు మహిళ అండి, ప్రెసిడెంట్. ఆ దేశానికి మహిళా అధ్యక్షురాలు. మొత్తానికి తీసుకుంటే మరి ప్రపంచంలోనే ఆంగ్ల రచయితలకు ఇచ్చే గొప్ప అవార్డు అండి మరి బుకర్ ప్రైజ్. ఓకేనా. బుకర్ ప్రైజ్ స్థాపన 1969. రీసెంట్ ఈ అవార్డ్స్ విన్నర్ బాగా చూసుకోండి. రీసెంట్ 2024-25 అండి. మరి అవార్డు పొందిన భారతీయులు తీసుకుంటే ప్రధానంగా 4. అలానే మనం ప్రధానంగా తీసుకుంటే 4తో పాటు అంతకన్నా ముందు పొందిన వ్యక్తి అండి. ఈయన భారత సంతతి వ్యక్తి విఎస్ నైపాల్ గారు 1971లో ఇన్ ఏ ఫ్రీ స్టేట్ అనే పుస్తకానికి అవార్డు పొందడం జరిగింది. పుస్తకాల పేర్లు ఇక్కడ చాలా ఇంపార్టెంట్.